హలో గైస్, అయితే మరి రామ్ చరణ్ ఇప్పుడే ఒక 2 ఫోటోలు అయితే అప్లోడ్ చేశాడు. మామూలుగా లేవు అసలు. అంటే కిందన క్యాప్షన్ కూడా పెద్ది కోసం ఏదో కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను, సో ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, ఒక చిన్న హింట్ అయితే మనకి ఇచ్చేసాడు అనమాట. యాక్చువల్లీ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. క్యాప్షన్ అయితే అదరగొట్టేశాడు. ఇంకా ఫొటోస్ గైస్ అప్పుడెప్పుడో 2016లో ధృవ వచ్చింది, ఇది 2026. బట్ స్టిల్ ఇంకా 10 సంవత్సరాలు అయిపోయినా, సో ఎంత గ్యాప్ వచ్చినా అదే బాడీ, అదే మజిల్స్, అదే షేపు. అదంత ఈజీ కాదు గైస్. మీరు చూసుంటారు ఈ 10 సంవత్సరాల్లో టాప్ హీరోలందరూ వాళ్ళ లుక్స్ కానీ వాళ్ళ ఫిజిక్ కానీ ఏ రకంగా డ్యామేజ్ అయిపోయిందో, డూప్స్ మీద ఏ రకంగా డిపెండ్స్ అవుతున్నారో, ఎంత ఆధారపడుతున్నారో మీరు చూశారు. బట్ ఒకే ఒక్క హీరో రామ్ చరణ్ మాత్రం ఈ రోజుకి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ ఫైట్స్, తన ఓన్ యాక్షన్ సీక్వెన్సెస్, RRRలో అంత పెద్ద పెద్ద స్టంట్లు ఉన్నా సరే ఎక్కడా కూడా డూప్ కనిపించడు మనకి. నేను చెప్పకూడదేమో, ఈవెన్ తారక్ కనుక డూప్ ఉన్నాడు ఆ సినిమాలో. మనకి ఇమేజెస్ కూడా బయట ఉన్నాయి, నేను కొత్తగా చెప్పాల్సి అక్కర్లేదు. బట్ రామ్ చరణ్ అన్నకు మాత్రం ఒక్క డూప్ క్యారెక్టర్ కూడా లేదు. అలాంటి డెడికేషన్ ఉన్న హీరో ఒకే ఒక్క హీరో రామ్ చరణ్ అన్న. ఇంకో విషయం కూడా గైస్, నేను ఏదో కావాలని చెప్పట్లేదు, అదంత ఈజీ కాదు గైస్. ఆ బాడీ మెయింటైన్ చేయడం, అదంతా అన్ని రోజులు అలా ఉంచడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో డిసిప్లిన్డ్గా ఉండాలి, చాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రోజు 2 times ఎక్సర్సైజ్ చేయాలి. సో చాలా ఉంటాయి. ఈవెన్ మెగాస్టార్ కొడుకైనా సరే అవేమీ పెద్ద ఇది కాకుండా, పెద్ద పొగరు చూపించకుండా అవన్నీ సింపుల్గా పట్టించుకొని సింపుల్గా ఫాలో అవుతూ, సో తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. నిజంగా గైస్ ఆ 2 ఫోటోలు చూసిన తర్వాత మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. పెద్దలో ఇంకెలాంటి సీక్వెన్సెస్ లోడ్ అవుతున్నాయి అసలు ఏంటి, సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకో విషయం కూడా గైస్ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, చరణ్ ఏంటంటే ఏ సినిమాకైనా ఈజీగా చూపించవచ్చు, 6 pack ప్రతి సినిమాలో చూపించవచ్చు. బట్ అలా కాదు, ఎక్కడ అవసరమో అక్కడే చూపిస్తాడు. వినయవిధరామలో చూపించాడు, సో మన గేమ్ చేంజర్లు ఎక్కడా లేదు, అవసరం లేదు కాబట్టి చూపించలేదు. RRRలో అవసరం పడింది, లైఫ్ టైం గుర్తుండిపోయేటట్టు ఒక సీన్ అయితే పడింది. పెద్దలో కూడా అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ దగ్గర చరణ్ అయితే సట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ అయితే చేయబోతున్నాడు. చాలామంది ఏం చెప్తున్నారంటే అది కుస్తీ ఫైట్ సీక్వెన్స్ అని కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ దాని మీద కూడా డౌట్స్ ఉన్నాయి, చూద్దాం. బట్ మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.